తెలంగాణలో మరోసారి సంచలనం రేపుతున్నారు. నిన్న వచ్చి రాగానే నేను మహాకుంభమేళకు వెళ్ళి వచ్చాను. ప్రెజెంట్ కరీంనగర్కి ఎంట్రీ ఇచ్చాను. ఇకపైన వేములవాడలో ఉన్నటువంటి ఆ ఆలయంలో ఉన్నటువంటి ఆ దర్గాని కూల్చివేస్తాను. ఆడవారిపై ఎవరైనా గనక పరుషంగా ప్రవర్తించినా, పిచ్చిగా మాట్లాడినా వారి సంగతి తేలుస్తానంటూ మాట్లాడినటువంటి లేడీ అఘోరి పైన మరొక వార్త సెన్సేషన్గా మారింది. లేడీ అఘోరి లక్సెట్పేట వెళ్తుండగా మార్గ మధ్యలోనే ఆవిడ పైన దాడి జరిగినట్టు తెలుస్తోంది. వేములవాడలోని మసీదును కూల్చుతారంటున్న మాట్లాడిన మాటలకు సంబంధించి కరీంనగర్ బైపాస్ రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఆకతాయిలు వెంబడించారు. వారితో వాగ్వాదం పెట్టుకుంది అఘోరి. అఘోరిపై దాడి చేశారు నలుగురు గుర్తెరిగిన వ్యక్తులు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అఘోరి. లక్సెట్పేటలో భక్తురాలి ఇంటికి భిక్షాటనకు బయలుదేరిన అఘోరికి సంబంధించి మార్గ మధ్యలోనే కరీంనగర్ బైపాస్ లో కొంతమంది ఆకతాయిలు వెంబడించి ఆవిడ వెంబడించడంతో ఆగ్రహానికి గురైపోయి ఒకసారిగా కారు ఆపేసి వారితో వాగ్వాదాన్ని దిగింది. ఈ వాగ్వాదంలో ఒక్కసారిగా అఘోరి పైన ఆకతాయిలు కూడా దాడి చేసినట్టు తెలుస్తోంది. అఘోరిలో పైన దాడి విషయంలో ఆవిడ చాలా సీరియస్ గా ఉన్నారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్ళి ఆ ఆకతాయిల పైన ఫిర్యాదు చేశారు. ప్రెసెంట్ లేడీ అఘోరికి సంబంధించిన వార్త మనం హైలైట్ గా చూస్తున్నాం. నేను మహాకుంభమేళకు వెళ్ళి వచ్చాను. వచ్చి రాగానే నేను వేములవాడ ఆలయానికి వెళ్ళి ఆలయ పరిసరాలు ఉన్నటువంటి ఆ దర్గాని కూల్చివేస్తానని చెప్పుకొచ్చారు. నేను పోతే ఒక్కదాన్నే, కానీ నేను పోయే సమయంలో నాతో పాటుగా 10 మంది తలలను తీసుకువెళ్తారంటూ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. మరొకసారి లేడీ అఘోరి ఎంట్రీతో తెలంగాణలో ఎప్పుడేం జరుగుతుంది, ఎటువంటి హైటెన్షన్ నెలకొనబోతుందని ఒక ఆందోళన నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. లేడీ అఘోరి గతంలో కూడా ఇదే మాదిరిగా పలు సంచలనాలకి పలు హాట్ టాపిక్ గా నిలిచిన పరిస్థితి. తాజాగా ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చిందేమో అనుకునే లేపి మళ్ళీ అంతలోనే తిరిగి వచ్చేసింది. వచ్చి రాగానే మళ్ళీ ఇటువంటి ఒక హై డ్రామా, హై టెన్షన్కి తెరలేపిందని చెప్పొచ్చు. నిన్న కరీంనగర్లో అలుగునూరు దగ్గర మీడియాతో మాట్లాడుతూ నేను వేములవాడ ఆలయానికి వెళ్తాను, ఫిబ్రవరి 3వ తేదీన అక్కడికి వెళ్ళి ఆలయం పరిసరాలటువంటి ఆ దర్గాని కూల్చివేస్తాను. నాకు బంధువులు, బంధుత్వాలు, ప్రేమ ఆప్యాయతలు ఏమీ లేవు. నేను ఒంటరిగానే ఉన్నాను. నేను పోతే ఒక్కదాన్నే, కానీ పోయే సమయంలో 10 తలలు తీసుకువెళ్తాను. నన్ను ఎవరు అడ్డుకోలేరంటూ కూడా శపథం చేస్తూ మాట్లాడేటువంటి ఆ లేడీ అఘోరిని కొంతమంది వ్యక్తులు అక్కడ వెంబడించినట్టు తెలుస్తోంది. కరీంనగర్ బైపాస్లో లక్సెట్పేటలోని ఒక భక్తురాలి ఇంటికి వెళ్ళేటువంటి మార్గ మధ్యలోనే ఆవిడ్ని వెంబడించారు. ప్రస్తుతం ఆవిడ వెంబడించిన వ్యక్తులు ఎవరు, ఎందుకు ఈ రకంగా గొడవ పడాల్సి వచ్చింది, మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? లేడీ అఘోరిని ఎవరు ఆకతాయిలు, వారిపైన ఎటువంటి కేసు నమోదు చేసింది లేడీ అఘోరి? మనోజ్, గత రాత్రి 9:30, 10 గంటల ప్రాంతంలో కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ రోడ్ నుంచి మంచిర్యాల వైపు వెళ్ళడానికి తన వెహికల్లో వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ కొంతమంది సెల్ఫీ దిగాలని చెప్పేసి వెంటాడారు, వెంబడించారు. దాంతో ఆమె కారు ఆపడం జరిగింది. మర్యాద ఇచ్చినప్పుడు తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పడంతో కొంతమంది ఆమెను చూడటానికి చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ క్రమంలో ఒక ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. సెల్ఫీ ఇవ్వాలంటే ఇదా పద్ధతి అని చెప్పి మండిపడింది. దీంతో కారుకు ఇతర వ్యక్తుల యొక్క దుండగుల కారు అడ్డం పెట్టడం జరిగింది. దీంతో చేసేదేం లేక డయల్ 100కి కాల్ చేయడంతో కరీంనగర్ 3 టౌన్ సిఐ జానీరెడ్డి తన బృందంతో వెళ్ళడం జరిగింది మనోజ్. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఆ కారు అక్కడే వదిలేసి ఆ దుండగులు పరారయ్యారు. దీంతో ఒక్కసారిగా వాళ్ళ మొబైల్లో అఘోరికి సంబంధించినటువంటి దృశ్యాలను చిత్రీకరిస్తూ సందడి చేశారు. దీంతో సముదాయించి పంపే ప్రయత్నం చేశారు. అప్పుడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తనను అటకాయించారు, తన కారు పైన దాడి చేశారు, తనకు గుర్తు తెలియని వ్యక్తులు తనను అడ్డగించి దాడి చేసినటువంటి సంగతిలో మీరు చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది అఘోరి. దీంతో పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కన్విన్స్ చేశారు. ఆ తర్వాత సముదాయించి పెద్దపల్లి మార్గంలో మంచిర్యాల దగ్గర భక్తురాల దగ్గర భోజనం కార్యక్రమం ఉంది, అక్కడికి వెళ్తున్నానని చెప్పడం జరిగింది. అయితే ఈ ఇటీవల కాలంలో గత 2 రోజుల నుంచి కరీంనగర్ పరిసర ప్రాంతంలోనే అఘోరి ఉంటున్నట్టుగా సమాచారం ఉంటుంది. గత 3 రోజుల క్రితం అలుగునూరు వద్ద ఓ పెట్రోల్ బంక్ లో తన వాహనానికి ఫ్యూయల్ నింపుకుంటున్నటువంటి సమయంలో మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. వేములవాడ గతంలో కొండగట్టు అంజన్నను, వేములవాడ రాజన్నను దర్శించుకున్నటువంటి సమయంలో సైతం వేములవాడ గుళ్ళో ఈ దర్గా ఎందుకు, దీన్ని ఖచ్చితంగా తొలగిస్తానని చెప్పి ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ క్రమంలో సైతం ఏదైనా కావాలని అడ్డగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, ఇంకేమైనా దీని వెనుక కుట్ర కోణం ఉందా అనేటువంటి కోణంలో సైతం పోలీసులు ఆరాధిస్తున్నారు మనోజ్. చంద్రశేఖర్, ప్రెసెంట్ అఘోరి ఇచ్చిన ఫిర్యాదు పైన
పోలీసులు ఏం చేయబోతున్నారు? నిజంగా ఆకతాయిలతో గొడవ పడిందా? నిజంగా దాడి జరిగిందా ఆవిడ పైన? కేవలం మాటలు మాత్రమే మాట్లాడుకున్నారు. ఎందుకంటే లేడీ అఘోరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక హై టెన్షన్, ఒక హై డ్రామా చోటు చేసుకుంటుంది. మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎటువంటి హై డ్రామాకు తెరలేపింది అనేది. మళ్ళీ తిరిగి రాగానే వెంటనే కేసులు, పోలీస్ స్టేషన్లు, ఆకతాయిలు ఇలా వరుసగా మనం వింటూ ఉంటుంటామంటే పోలీసులు ఏం చేయబోతున్నారా కంప్లైంట్ పైన? లేదంటే లేడీ అఘోరిని ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా గత కొంతకాలం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఒక తనదైన శైలిలో హల్చల్ చేస్తున్నటువంటి అఘోరి ఒక దూసుకుపోతుందనే చెప్పుకోవచ్చు. హిందూ ధర్మానికి సంబంధించి హైందవ ధర్మానికి ఎవరొద్దొచ్చినా వాళ్ళ సంగతి చూస్తాను, అంతు చేస్తానని చెప్పి ఆమె హావభావాలు, ఒంటి నిండా భస్మధారణ, నుదుటికి పెద్ద బొట్టు, దీంతో సహజంగానే ఒక ఆసక్తి అనేది స్థానికుల్లో నెలకొని ఉంటుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆమెను చూడడానికి చాలా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి. ఇక సెల్ఫీలకు సంబంధించి సరే ఈ క్రమంలోనే కొంతమంది నిజంగా సెల్ఫీల కొరకు వచ్చారా లేదంటే అడ్డుకునే ప్రయత్నం చేశారా అనేటువంటి కోణంలో సైతం పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇంకొక డౌట్ కూడా చాలా మంది ఈ టైంలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏంటంటే లేడీ అఘోరి గతంలోనే నేను వేషం మార్చాను, నేను ఇకపైన బట్టలతో దర్శనం ఇస్తాను, బట్టలు లేకుండా తిరగను అని కూడా చాలా కరాఖండిగా ఆవిడే చెప్పుకొచ్చారు. మన ఆర్టీవీలో కూడా ఆవిడ మాట్లాడిన మాటలను కూడా మనం ప్లే చేశాము. సో మళ్ళీ ఇప్పుడు వివస్త్రంగానే తిరుగుతోంది. తన ఒంటిపైన ఒక నువ్వు పోగు కూడా లేదు. చాలా క్లియర్గా ఆవిడ మళ్ళీ గత రూపాన్ని దాల్చింది. ఆ బట్టలు కనిపించడం లేదు. సో ఈ విషయం పైన పోలీసులు గతంలోనే వారించారు కూడా. ఇప్పుడు ఏం జరుగుతోంది? అఘోరి మళ్ళీ ఇటువంటి హైడ్రామా క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఆవిడ పైన? ఖచ్చితంగా పోలీసులు ఒకటే చెప్తున్నారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి పనులు ఎవరు చేసినా చూస్తూ ఊరుకుండిపోము, ఖచ్చితంగా వాళ్ళని కంట్రోల్ చేస్తాము. మాకు ఇంపార్టెంట్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎవరైనా రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేసినా, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పడం, హెచ్చరించడం గతం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో కరీంనగర్ పోలీసులు సైతం ఈ కోణంలో ఆలోచిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇదిలా ఉంటే ఆమె మీరు అన్నట్టుగా గతంలో బట్టలు లేకుండా ఉండేటువంటి అఘోరిని నేను దుస్తులతోనే కనబడతానని చెప్పినప్పటికీ మళ్ళీ యథారూపంలోనే దర్శనం ఇస్తుంది. నగ్నంగానే ఆయన భస్మం మొత్తం పూసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. ఒకటే ఇటీవల కేవలం ఆమె మాట్లాడితేనే హైందవ ధర్మాన్ని రక్షించడానికి, హిందూ ధర్మ రక్షణ కొరకు నా ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ఆత్మార్పణ చేసుకుంటాను అని చెప్పినటువంటి పరిస్థితి విదితమే. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి అఘోరి యాక్టివిటీస్ అనేది మరొకసారి ఆమె కరీంనగర్ రావడంతో ఒక ఊపందుకున్నది చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 3వ తేదీ దగ్గరలోనే ఉంది. వేములవాడ రాజన్న ఆలయానికి ఖచ్చితంగా వెళ్తాను, ఎవడొద్దొస్తాడో చూస్తాము, ఎంతమంది వస్తారో చూద్దాం, నన్ను ఆపే దమ్ ఎవరికి ఉంది అని సైతం సవాల్ విసిరేలాగా మాట్లాడింది. ఈ క్రమంలోనే ఒక అలర్ట్ అయినట్టుగా మనం గుర్తించవచ్చు మనోజ్. రైట్ చంద్రశేఖర్. సో మొత్తంగా లేడీ అఘోరిపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. లక్షట్పేటలోని ఒక భక్తురాలి ఇంటికి భిక్షాటనకు వెళ్ళేటువంటి మార్గ మధ్యలో కరీంనగర్ చేరుకున్నారైనా. కరీంనగర్లో ఆవిడ మాట్లాడారు కూడా. కరీంనగర్ వెళ్ళిన నేపథ్యంలో నేను వేములవాడ ఆలయాన్ని దర్శిస్తాను, త్వరలోనే అక్కడ ఉన్నటువంటి దర్గాని కూల్చివేస్తానని చెప్పుకొచ్చి అక్కడి నుంచి బయలుదేరిపోయారు. లక్షట్పేట వైపుగా వెళ్తున్న నేపథ్యంలో, మంచిర్యాల జిల్లాకు వెళ్తున్న నేపథ్యంలో కరీంనగర్ బైపాస్ దగ్గర కొంతమంది ఆకతాయిలు తనను వెంబడించినట్టు తెలుస్తోంది. సో ఆకతాయిలు వెంబడించినటువంటి ఆ విషయాన్ని అఘోరి గమనించి కారు ఆపి వారితో వాగ్వాదం దిగింది. ఈ నేపథ్యంలో లేడీ అఘోరి పైన దాడి కూడా జరిగింది. సో వెంటనే కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేడీ అఘోరికి ఫిర్యాదు చేశారు. మరి ఫిర్యాదు ఆధారితంగా వారిపై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. ఇంతకీ లేడీ అఘోరి గతంలో కూడా నేను బట్టలతో ఉంటాను, ఇకపైన వివస్త్రంగా తిరగను, నగ్నంగా ఉండనని చెప్పుకొచ్చారు. కానీ తిరిగి మరోసారి ఆవిడ ఆ రకంగానే నగ్నంగానే ఉంటున్నారు. రోడ్లపైన ఇష్టానుసారంగా బేసిక్గా ఆవిడ ఆ జుట్టు అవతారం అంతా చూస్తే కొంత ఆశ్చర్యం వేస్తుంది. చాలా మంది కూడా కొంత అనుమానంగా చూస్తూనే ఉంటారు. సో ఈ నేపథ్యంలో దట్టు ఇంకా ఈ రకంగానే కొనసాగిస్తుందనంటే ఇంకా తెలంగాణలో ఆవిడ పర్యటించిన రోజులు, తెలంగాణలో ఉన్న రోజులు ఇటువంటి హైడ్రామాలు ఎన్ని చూడాల్సి వస్తుందో తలిస్తేనే కొంత ఆవిడ విషయంలో అనేక ఆశ్చర్యాలు, అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఒకసారి నా లేడీ అఘోరి మాట్లాడిన మాటలు చూద్దాం. ఏం చెప్పింది, వేములవాడ దర్గాకు సంబంధించి ఏ రకంగా కూల్చబోతాను ప్రకటించిన విషయం పైన చూద్దాం. ప్రతి మసీద్ దగ్గర నేను పంది మాంసం అమ్మడానికి కూడా నేను రెడీగా ఉన్నాను, షాపులు పెట్టించి. నేను కట్టరిందుగానే ఉంటాను. అంటే ఇప్పుడు ఎప్పుడు వెళ్తారు? 3వ తారీఖు నాడు వెళ్తున్నాను. 3వ తారీఖు నాడు పక్క వెళ్తారు. ఎవ్వరికి భయపడేది లేదు, అసలు వెనక్కి అడిగే ప్రసక్తే లేదు. పోతే నేను ఒక్కదాన్ని పోతాను కావచ్చు, కానీ 10 తలలు తీసుకొని వెళ్తాను. నా మీద ఒకవేళ ఏ అయితే థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయో, పోతే ఒక్కదాన్ని పోను 10 తలలు తీసుకెళ్తాను. ఇది నా నియమం.
నా ధర్మం అదే చెప్తుంది. ఇప్పుడు ఏదన్నా అన్యాయం చేస్తే, ఎవరి దగ్గరికన్నా దోచుకొని తింటే, నా దగ్గర అక్రమాలుగా సంపాదించింది ఒక్క అడుగు భూమి అన్న వెళ్ళినా కూడా, మీరేది చెప్పినా కూడా నేను దానికి మీరు ఏ శిక్ష చేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఇప్పుడు మీరు 3వ తారీఖు నాడు వేములవాడ కంపల్సరీ వేములవాడ లోపల ఉన్న దర్గాని కూల్చే వరకు ఎంతమంది అడ్డుకుంటారో, రాజకీయ పరంగా కానీ, ఇంకా పలుకుబడి ఎవరైతే ఉంటారో, ఇంకా ముస్లింలు కానీ, ఇంకా క్రిస్టియన్లు కానీ ఎవరు అడ్డుకున్నా కూడా దీన్ని ఆపే ప్రసక్తే లేదు. అది తీసేయాల్సిందంటే తీసేయాల్సిందే. మేం పోయి ఏదో మసీదులో కొట్లాడతలేము, మా గుడిలో మేము కొట్లాడుతున్నాం. మా గుడి లోపల ఆ దరిద్రం ఎందుకు అనేదే నా ప్రశ్న. అదే ఇప్పుడు వేములవాడలో ఉంది కదా దర్గా, అది ఎందుకు వచ్చింది మీకు పర్టికులర్ తెలుసా? వేములవాడలో దర్గా ఉంది, అది పర్టికులర్ ఎందుకు వచ్చిందన్నది మీకు తెలుసా? ఒకడు చనిపోయిన దాని గురించి నేను మాట్లాడను. ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఒక గోరి కడతారు, ఆ గోరి లోపల ఉండాల్సిన అవసరం ఏంది? పవిత్ర పుణ్యక్షేత్రంలో, పవిత్ర పుణ్యక్షేత్రము ఎలా అయితే మనం కాశీ అనుకుంటామో, శ్రీకాళహస్తి రాజరాజేశ్వరాన్ని మనం తెలంగాణలో అలా అనుకుంటాం. ఆ దరిద్రం మనకు అవసరమా? అదే ఇంతమంది హిందువులు ఉన్నారు కదా, దాని గురించి ఎవ్వరు పోరాడలేదు. తండ్రి నువ్వు అన్నది మంచిగుంది, ఇంతమంది హిందువులు ఉన్నారుగా ఎందుకు ప్రశ్నిస్తలేరంటే, నీకు నీ తల్లి తండ్రి, నీ ఉద్యోగం, నీకు భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నాయి పట్టింపులు. నాకేమీ లేదు, నాకు సర్వస్వం నా దైవం. మాది ఓం నమ శివాయ గురి కళ్యాణము గురిపెత్తున్నాను. నా మీద ఈరోజు కరీంనగర్లో ఒక అటాక్ జరిగింది. నేను హైదరాబాద్ నుండి లక్షపేట వెళ్తున్నాను భోజనానికని. నా భక్తురాలు ఒక ఆమె ఇన్వైట్ చేస్తే వెళ్తున్నాను. ఆ క్రమంలో ఒక కారు వాళ్ళు 2 కిలోమీటర్ల దూరం నుండి నన్ను ఫాలో చేస్తూ, ఎక్కడైతే కరీంనగర్లో చొప్పదండి పోయే రూట్ ఉందో ఆ సర్కిల్ దగ్గర రాయి తీసుకున్న కారుకున్న బ్యాక్ సైడ్ గ్లాస్ మీద కొట్టారు. అందువల్లనే నేను ముందే హెచ్చరించాను, ప్రభుత్వాలకు కూడా నేను ముందే చెప్పాను, నాకు థ్రెట్టింగ్ కాల్స్ వస్తున్నాయి, ఎవరు ఎక్కడ అటాక్ చేస్తారో కూడా తెలియదు, స్పందించండి అని. నేను ఎవరిని మానబంధాలు కానీ, ఎవరిని మోసాలు కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళి భూములు లాక్కోవడం అలాంటి ఏం చేయలేదు కదా. ధర్మం గురించే కదా పోరాడేది. ధర్మం గురించి పోరాడినప్పుడు ఇప్పుడు ఇంత ఎందుకు అటాక్ అంటున్నాను నేను. చూడండి, ఇదే కార్ అటాక్ చేసిన కార్ ఇదే. ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చారు. ఇక ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు దగ్గర ఒక 20 మంది పోలీసులు, ఒక 3-4 జీబులు, ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది ఇక్కడ. ఇది ఏదైతే ఉందో ఈ కారే పెద్ద అటాక్ జరిగింది. దీనికి గవర్నమెంట్కే సంబంధం ఉంది, పోలీస్ శాఖకే సంబంధం ఉంది. నేనైతే ముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకు ఏ అటాక్ జరిగినా దానికి బాధ్యత మొత్తం మీరే వహిస్తారు. ఎందుకంటే ఇంకెన్ని అటాకులు జరుగుతాయో తెలియదు కాబట్టి ఇది నేను ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది. నేను ప్రయాగరాజ్ నుండి కుంభమేళ నుండి వెళ్ళేటప్పుడే నేను చెప్పాను, నాకు థ్రెట్టింగ్ కాల్స్ వస్తున్నాయి, ఇక్కడ ఎవరు అటాక్ చేసేది తెలియదు, కొద్దిగా చూసుకోండి, వస్తున్నాను, ధర్మం గురించి నీతి నిజాయితీగా పోరాడుతున్నాను, ఇలాంటి తప్పదు అని ముందే చెప్పాను. ఇప్పుడు జరిగింది, నలుగురు పిల్లలు వచ్చి 2 కిలోమీటర్ నుండి తరుముతూ ఆ చౌరస్తా మీద పెద్ద రాయి తీసుకొని కొడితే వెనక గ్లాస్ బ్రోకెన్ అయింది. ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరు? అదే కత్తి తీసుకొని పొడిస్తే, నా మీద కత్తి తీసుకొని పొడిస్తే బాధ్యత ఎవరు అంటున్నా. చావడానికి కూడా నేను వెనకాడను, కానీ ఇలాంటి ముందే హెచ్చరించినప్పుడు ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు కానీ, ఎందుకు స్పందించట్లేదు అంటున్నాను. దీనికి అంతటికీ ప్రభుత్వమే కారణం, పోలీస్ వాళ్ళే కారణం. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరుగుతుంది కాబట్టి. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. సనాతన ధర్మ బంధువులకు, హిందూ బంధువులకు నా విజ్ఞప్తి, ఇంకా ఎన్ని అటాకులు జరిగినా సరే నా ప్రాణం కోల్పోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి ఎన్ని అటాకులు జరిగినా వెనక్కి తగ్గేదే లేదు. ఇంకా ఏది జరుగుతుందో అది జరుగుతుంది. ఇంకా హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. అఘోరి కళ్యాణమ్మ, గురుదత్తనమ్మ. కరీంనగర్లో ఈ అటాక్ని నేను ఇప్పుడు ఎలా చూడాలో అలా చూస్తాను. ఎందుకంటే చాలా ఘోరంగా జరుగుతున్నాయి అటాకులు నా మీద.
అయినా సరే ఎవరు లేరు అనుకుంటున్నారేమో కానీ నాకు నా భగవంతుడు ఉన్నాడు కాపాడడానికి. ఏదో రూపంలో వచ్చి చాలా ఘోరంగా శిక్ష చేస్తాడు. దీనికి అందరూ ఈ అటాక్ పైన మీ స్పందన తెలపండి. ఎందుకు ఇంత అటాక్ చేస్తున్నారు నా మీద? ఇప్పుడు చూడు 4 జీబులు వేసుకొని ఒక 30 మంది పోలీసు వాళ్ళు అవసరమా? దీన్ని మళ్ళీ లాండ్ ఆర్డర్ ఇష్యూగా చేస్తారు. అగోరమ్మ వచ్చినందుకు లాండ్ ఆర్డర్ ఇష్యూ అంటారు. నేను లాండ్ ఆర్డర్ ఇష్యూ కాదు కదా. నా మీద రాయి వేసిన వాళ్ళని వదిలేస్తాను నేను? నా కారు మీద అటాక్ చేసిన వాళ్ళని? ఈరోజు కారు మీద అయింది, రేపు పొద్దున నా మీదనే దాడి జరుగుతుంది. కత్తితో పాటు దాడి చేస్తే ఏమనాలి నేను? అందుకే మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను సనాతన బంధువులకు. హర మహాదేవ్. కరీంనగర్లో లేడీ అగోరి పైన దాడి జరిగింది. ఆవిడ మహాకుంభమేళ నుంచి తిరిగి తెలంగాణకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ నేను ఒంటరిగానే ఉన్నాను, ఒంటరిగానే పోతాను, కానీ నా మార్గంలో ఎవరైనా కనుక అడ్డు వస్తే వారందరినీ అంతు తేలుస్తాను, ఆడవాళ్ళపై అఘాయిత్యాలకు పాల్పడినా, ఆడవాళ్ళపై పరుషంగా ప్రవర్తించినా కూడా వారు అంతు తేలుస్తానని మాట్లాడుకొచ్చారు. నేను వెళ్తే నాతో పాటు 10 తలకాలు తీసుకొని వెళ్తానని కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి లక్షెట్పేట వైపుగా, లక్షెట్పేటలో తన భక్తురాలు ఎవరో ఉంటే ఆవిడ దగ్గరికి భోజనానికి అని వెళ్తున్నట్టుగా చెప్పారు ఆవిడ. సో అక్కడ వెళ్ళేటువంటి మార్గ మధ్యలో కరీంనగర్ బైపాస్ దగ్గర కొంతమంది ఆకతాయిలు కారులో తనని వెంబడించి తన కార్ అద్దం పైన బండరాయితో కొట్టినట్టుగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వెంటనే అక్కడ దిగిపోయి ఆవిడ కారులో నుంచి బయటకు దిగి వారితో వాగ్వాదం దిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య పరస్పరంగా వాగ్వాదం జరిగింది. అఘోరి పైన దాడి కూడా చేసినట్టుగా ఆవిడే చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో వెంటనే కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది లేడీ అఘోరి వ్యక్తుల పైన. సో గతంలో కూడా లేడీ అఘోరి ఇటువంటి హై టెన్షన్ హై డ్రామాలు క్రియేట్ చేసింది. బేసిక్గా ఆవిడ రూపురేఖలు, ఆవిడ తలపై పెద్ద బొట్టు, ఆ జుట్టు అదంతా చూస్తుంటే కొంత అనుమానంగానే ఉంటుంది, కొంత స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంటుంది. తమను చూసేందుకు